ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో మనం గనుక ప్రోమోని చూసాం కదా! ప్రోమోలో ఏమైందంటే నిన్న ఒక్కళ్ళని తీయమని చెప్పాడు కదా! 'బిగ్ బాస్.' ఈరోజైతే ఇద్దరిని తీసేయమని చెప్పడం అయితే జరిగింది. నిన్న చాలా పెద్ద రచ్చ అయింది 'సంజన', 'తనూజ', 'ఇమాన్యుల్' వీళ్ళ మధ్య. అయితే ఈరోజు ఆహ్, ఈ 'కళ్యాణ్' అండ్ 'తనుజ' ఇద్దరు సూపర్ అనిపించింది. చాలామంది 'తనుజ ఏముందిలెండి విన్నర్ గాదు. లేదా 'కళ్యాణ్' ఏముందిలెండి విన్నర్ గాదు అనుకున్న వాళ్ళకి ఈ ఒక్క డిస్కషన్ సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఇది ఎపిసోడ్‌లో వేశారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే నేను లైవ్ ఫాలో అవుతున్నాను. అట్‌లీస్ట్ ఎపిసోడ్‌లో కానీ అట్‌లీస్ట్ అంటే అట్‌లీస్ట్ 'బీబీ అన్‌సీన్‌లో' గాని వెయ్యాలి ఈ సీన్. అయితే నెక్స్ట్ లెవెల్ గేమ్ అన్నమాట. ఇద్దరికిద్దరే అసలు ఎలా అంటే ఒక సింహం, ఏనుగు అన్నట్టుగా ఉందన్నమాట వీళ్ళ ఫైట్. ఇద్దరు బరాబర్. అసలేం జరిగిందంటే మనకు తెలిసిందే ఇద్దరిని తీసేయమని చెప్పడం జరిగింది. సో, ఇద్దరు కూడా టాప్‌లో ఉన్నారు. ఎవరిద్దరు? డెమోన్ అండ్ ఇమాన్యుయల్. వీళ్ళు అంటే ఈ ఆరుగురిలో ఎవరినైనా ఇద్దరిని తీసేయొచ్చు. సో, అక్కడ ఏమైందంటే సంజన, భరణి, తనుజ అండ్ సుమన్ శెట్టి ఈ నలుగురు కూడా యునానిమస్‌గా మేము డెమోన్‌నిను, ఇమాన్యుయల్‌ని తీసేస్తాం అంటారు. ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ నిన్న ఆడియన్స్‌ని కలిసే అవకాశం వచ్చింది. ఇమాన్యుయల్‌కి ఓట్ అప్పీలొచ్చింది. సో, ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా డెమోన్ అండ్ ఇమాన్యుయలే నా ఫస్ట్ ఆప్షన్ అని చెప్పేసి తనుజ ఆల్రెడీ డిక్లేర్ చేసేసింది. తనుజతో పాటు భరణి, భరణితో పాటు సుమన్ శెట్టి. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే సంజన గారు కూడా. ఎందుకంటే సంజన గారు ఒకటే మాట "నేను ఇంత సెల్ఫిష్ గేమ్ నేను ఆడలేను. వాళ్ళకి నిన్న ఆ పాయింటొచ్చింది. ఇప్పుడు ఇంకొకళ్ళకి ఖచ్చితంగా రావాలి కదా! రేపు ఇంకొకళ్ళకి రావాలి కదా! అని చెప్పేసి ఆవిడైతే ఖచ్చితంగా పాపం స్ట్రాంగ్‌గా తీసుకున్నారు. నాకైతే కూడా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుల్ ఎన్నో సందర్భాల్లో సంజనాని తీసేసినప్పుడు మరి సంజన కూడా తనకు కావాల్సినప్పుడు కానీ, ఇంకా వేరే పద్ధతుల్లో కానీ ఇమాన్యుయల్‌ని తీసేయటమే కరెక్ట్ పద్ధతి. వాళ్ళు మాట్లాడుకోనివ్వండి, మాట్లాడుకోకపోనివ్వండి. అయితే తనూజ అండ్ కళ్యాణ్ అదరగొట్టిన విషయం ఏంటి అంటే తనూజ చాలా స్ట్రాంగ్‌గా నేను ఇమాన్యుయల్‌ని, డెమోన్‌ని తీస్తాను అనంది. ఓకే. కానీ ఒకవైపు కళ్యాణ్‌కేంటంటే మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్‌కి ఆహ్, ఇమాన్యుయల్ లేదా డెమోన్‌లో ఒకళ్ళు ఉండాలి అనేసి తన అభిప్రాయం అన్నమాట. అర్థమైంది కదా మీకు? వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉండాలి అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. సో, తను ఏం చేస్తున్నాడు? తనూజ ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటుందో, తనంత స్ట్రాంగ్‌గా మానిప్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడన్నమాట. అంటే ఎలాగా? అది కాదురా! నువ్వు డెమోన్‌ని, ఇమాన్యుయల్‌ని తీసేసావనుకో ప్రాబ్లమ్ అవుతుంది. నా ఉద్దేశ్యం ఏంటంటే, నువ్వు ఫస్ట్ వెళ్ళాలి. నీకు మంచి అవకాశం ఓట్ అప్పీల్ రావాలి అంటే, నువ్వు డెమోని తీసేసావనుకో. అంటే తను ఏం చేస్తున్నాడంటే అన్ని ఆప్షన్స్ చెప్తున్నాడు. తన ఆప్షన్స్ ఏంటంటే భరణి గారిని, సంజన గారిని తీసేయాలనేది తన ఆప్షన్. డెమోని, ఇమాన్యుల్‌లో కనీసం ఒక్కళ్ళైనా ఉండాలనేది కళ్యాణ్ కోరిక. ఎందుకనంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఆల్‌మోస్ట్ గేమ్ ఆడుతున్నారు. సో, డెమో అన్న గనక ఉంటే తనకైనా అట్‌లీస్ట్ ఓట్ అప్పీల్ వస్తది కదా అనేసేసి ఏదో ట్రై చేస్తున్నాడన్నమాట. కానీ తనుజ ఏమందంటే, ఎంతసేపు ముందున్న వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉంటే, మరి నేనేమవ్వాలిరా అని చెప్పేసి తనంది. అయితే మధ్యలో డెమోన్‌కిను, తనుజకి కూడా కొంచెం గొడవయిందనమాట. "నువ్వు నన్ను తీసేయలేదా కెప్టెన్సీ టాస్క్‌లో, కంటెండర్ టాస్క్‌లో నువ్వు చేయలేదా?" అది ఇది అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. బట్ కళ్యాణ్ ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా, "అది కాదురా! ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్ముని తీసేసావనుకో, డెమోనును నువ్వు కలిసి 2 గేమ్స్ ఆడారనుకో, డెమోన్‌ని తోసుకొని నువ్వు ఫస్ట్ ఎళ్ళిపోవచ్చు కదా! ఆల్రెడీ నిన్న డెమోన్ ఆడియన్స్ దగ్గరికెళ్ళాడు కాబట్టి ఓటప్పీల్ నీకు రావచ్చు కదా! నువ్వు ఫస్ట్ ఉండాలనే కదా నా అభిప్రాయం అని చెప్పాడు. లేదురా! నేనైతే డెమోన్‌నిను, ఇమాన్యుల్‌ని తీసేస్తానురా అని అంది. మళ్ళీ స్టార్ట్ చేసాడు కళ్యాణ్. లేదు లేదు. ఈసారి డెమోన్‌ని తీసేసేయి. డెమోన్‌ని తీసేసావనుకో, అప్పుడు నువ్వు ఇమాన్యుయల్ మీద ఒక 2 గేమ్స్ గెలిచావనుకో, లేదా సెకండ్ పొజిషన్ ఉన్నావనుకో, నేను ఆల్రెడీ నీకు ఓటప్పీల్ వచ్చింది కదా! నేను ఈరోజు ఆడియన్స్ మనిద్దరి దగ్గరికి వెళ్తే, నేనే డైరెక్ట్‌గా ఓట్ అప్పీల్ అడుగుతానని డైరెక్ట్‌గా తన ముందు పెట్టేసేయి. అప్పుడు నీకు ఫస్ట్ ఆడియన్స్‌ని కలవడానికి అవకాశం వస్తుంది. అలాగే ఓట్ అప్పీల్ కూడా అవకాశం వస్తుంది కదా! నువ్వెందుకు ఆలోచించడం లేదు అంటే, "రేయ్! నువ్వు నన్ను మానిప్యులేట్ చేయకు. నువ్వు చాలా స్ట్రాటజీలేస్తున్నావురా. నువ్వు ఎన్ని స్ట్రాటజీలేసినా కూడా నేను ఈరోజు ఫిక్స్ అయిపోయాను" అని చెప్పేసి చెప్తుందనమాట. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఒక స్ట్రాంగ్ పర్సన్, ఒక విన్నింగ్ పర్సనాలిటీ ఎలా ఉండాలి అంటే, తను తీసుకున్న స్టాండ్ మీద తను కంపల్సరీ నిలబడి ఉండాలి. అది ఫస్ట్. ఓకే. సెకండ్ ఏంటంటే, అవతల వ్యక్తి ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా సరే, నా మానిప్యులేషన్ నేను చేస్తాను అని ఆట మార్చి గేమ్ చేంజర్ అవ్వాలి అనుకునే విన్నర్ క్వాలిటీ ఇంకొకటి.
అంటే ఇక్కడ ఏమంటున్నాడు కళ్యాణ్, "నువ్వు నీ డెసిషన్ మార్చకురా. నేను జస్ట్ చెప్తున్నానంతే. ప్రాబబిలిటీస్ చెప్తున్నానంతే" అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏమో చెప్తే తన మనసు మారుతుందేమో, తన ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో అని చెప్పేసి స్ట్రాటజీస్ మీద స్ట్రాటజీస్ ఏస్తున్నాడనమాట. అయితే ఇంకా తనుజ మాత్రం లేదు లేదు, నేను ఇవాళ ఫిక్స్ అయిపోయాను. స్ట్రాంగ్‌గా నిలబడిపోయాను. నేను ఇంకా అసలు ఏ మాట వినను. నేను విని తీరను అని చెప్పేసి భీష్మించి కూర్చుందనమాట. మొత్తానికైతే మాత్రం అలా అయితే జరిగింది. ఇక అయితే ఇక్కడ ఇంకా వీళ్ళిద్దరూ గూడా ఆల్‌మోస్ట్ ఒక 25 మినిట్స్ డిస్కషన్ చేసుకున్నారు. మధ్యలో డెమాన్ వచ్చి ఫైట్ చేశాడు. మధ్యలో సంజన, డెమాన్ మధ్య డిస్కషన్ జరిగింది. కానీ కళ్యాణ్ పట్టు వదలట్లా. తనూజ మాట మీద దిగట్లా. అసలు నిజంగా సూపర్బ్ అనిపించింది. ఇద్దరిద్దరే. అంటే కళ్యాణ్ ఏమో గొడవకి దారి తీయట్లా. అంటే తనని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు, 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 ప్రయత్నిస్తున్నాడు. తనుజ ఏమో నువ్వు మార్చు, మార్చకపో నేను మారను అని భీష్మించి కూర్చుంది. నువ్వు ఏ స్ట్రాటజీ లేదా? అయినా ఏంట్రా నువ్వు ఎంతసేపటికి ఇమాన్యుల్ అంటూ నీ తొక్కలో ఫ్రెండ్‌షిప్. నువ్వు ఇప్పటికి మారవా? ఎంతసేపు పైనున్న వాళ్ళు పైకి వెళ్ళిపోవాలా? నేను ఆడడానికి లేదా? అని చెప్పేసేసి తన వర్షన్ తను చెప్తుందనమాట. సో, ఈ రకంగా అయితే మొత్తం అయితే మాత్రం ఆట నెక్స్ట్ లెవెల్‌లో ఎళ్ళింది. నాకైతే ఈరోజు వీళ్ళిద్దరిది డిస్కషన్ హైలైట్ అనిపించింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇది ఎపిసోడ్‌లో అయితే ఎయ్యాలేమో అనిపించింది. ఎపిసోడ్‌లో మరి వేస్తారో లేదో తెలీదు. అది. సో, అయితే ఏమైందంటే తర్వాత గేమ్ జరిగింది. గేమ్‌లో ఒక గేము అంటే ఈ డిస్కషన్ తర్వాత ఒక గేమ్ జరిగింది. ఆ గేమ్‌లో భరణి గారు గెలిచారు. సో, ఫస్ట్ పొజిషన్ భరణి గారు, సెకండ్ పొజిషన్ తనుజ. సో, వీళ్ళిద్దరూ ఆడియన్స్ దగ్గరికెళ్లారు. ఆడియన్స్ దగ్గరికెళ్తే ఆబ్వియస్‌లీ తనూజకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా హ్యూజ్‌గా ఉంది కాబట్టి, ఓట్ ఫర్ అప్పీల్ తనూజకే దక్కింది. నా ఉద్దేశ్యం ఏంటంటే, తనూజ కన్నా కూడా భరణి గారికి దక్కుంటే బావుంటది. ఎందుకంటే ఎటు ఫ్యాన్స్‌కి కూడా తెలుసు ఆమె విన్నర్ రేస్‌లో ఉంది అనేసేసి. బట్ భరణి గారు టాప్ 5కెళ్ళడం కావాలి కదా! నేననేది భరణి గారు మాత్రమే కాదండి. లీస్ట్ బాటమ్‌లో ఉన్నవాళ్ళు. భరణి గాని, సంజన గాని, డెమాన్ గాని వీళ్ళ ముగ్గురిలో ఎవరికో ఒకళ్ళకి ఓట్ అప్పీల్ వస్తే బావుంటది. అక్కడ ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు అనే బదులు కన్నా అక్కడ వేరే ఇంకేదైనా ఫస్ట్ వచ్చిన వాళ్ళకే ఆ ఓట్ అప్పీల్ అనేది పెట్టున్నా బావుండేది. లేదంటే ఓటింగ్‌లో కొంచెం లీస్ట్‌గా ఉన్న వాళ్ళని ఎలాగోలాగా పంపించుండుంటే బావుండేది. నేను ఇమాన్యుయల్‌కి ఓట్ ఫర్ మీ అవసరం లేదు. ఇవాళ తనుజకి అవసరం లేదు. అంటే వాళ్ళకి ఆడియన్స్‌తో ఇంటరాక్షన్ ఓకే. నేను కాదనట్లేదు. బట్ సంజన, భరణి, డెమాన్ వీళ్ళకైతే బావుంటుందేమో అనిపించిందనమాట. మొత్తానికైతే మాత్రం లైవ్‌లో అన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి. చాలా బావుందేమో అనిపించింది. అంటే ఆఫ్‌కోర్స్ ఇదైతే వెరైటీ కాన్సెప్టే. 'బిగ్ బాస్' పెట్టిన ఈ కాన్సెప్ట్ అయితే వెరైటీ కాన్సెప్ట్ అనే అనిపించింది నాకు కూడా. అయితే చూద్దాం ఏమవుతుందనేది మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈసారి జరుగుతుందా? జరగదా? ఆహ్, ఆహ్, ఎవ్ టాప్ 6 ఎళ్తారా? టాప్ 5 ఎళ్తారా? ఎవరు వెళ్తారనేది మా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ టాప్ 5 అయితే ఖచ్చితంగా మాకు చెప్పండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ది బెస్ట్.